నోడ్ జేఎస్‌లో మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్‌లో ఒక కమాండ్ టైప్ చేస్తాం. ఎన్‌పిఎం అని అంటున్నాం. ఈ కమాండు మన సిస్టమ్‌లో ఉండే నోడ్ జేఎస్ ఫోల్డర్‌కెళ్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇది గ్లోబల్‌లో ఒక లైబ్రరీ ఉంటుంది. ఎలాగైతే మన ప్లే స్టోర్‌లో, యాప్‌లో అట్లా. అలా మొత్తం నోడ్‌ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసినటువంటి అన్ని అప్లికేషన్‌లు ఉండే ఒక ప్లే స్టోర్‌కి పోతుంది. తర్వాత ఈ ఎన్‌పిఎం తర్వాత ఎక్స్‌వైజెడ్ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ ఎక్స్‌వైజెడ్ అనంటే ఈ నోడ్ ఏం చేస్తుందిరా అంటే ఆ డైరెక్టరీలో, ఆ ప్లే స్టోర్‌లో ఎక్స్‌వైజెడ్ అనేది ఉందా అని చూస్తుంది. ఉంటే మన సిస్టమ్‌లోకి ఇన్‌స్టాల్ చేస్తుంది. ఇది ప్రొసీజర్. దీని మీనింగ్ దీని 3 భాగాలు. ఎన్‌పిఎం మీన్స్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. వాటితో నువ్వు చెప్తున్నావు. ఏమని ఇన్‌స్టాల్ చేయమంటున్నావు. దేన్ని? ఎక్స్‌వైజెడ్ అనే లైబ్రరీ. ఎక్కడి నుంచి అంటే గ్లోబల్‌లో ఉండేటటువంటి డైరెక్టరీ. ఎలాగైతే మన మొబైల్‌లో ప్లే స్టోరో అలా నోడ్ బేస్ సంబంధించినటువంటి అప్లికేషన్. ఓకే. సో ఇప్పుడు నేను ఎన్‌పిఎం క్రియేట్ రియాక్ట్ యాప్. ఇది ఒక కమాండ్. సో క్రియేట్ రియాక్ట్ యాప్ అనేటటువంటి కమాండ్ ఇతనితో చెప్తున్నాను. ఏమని? ఒక యాప్‌ని క్రియేట్ చెయ్యి. రియాక్ట్ యాప్‌ని. దాని ఒక పేరు ఇవ్వాలి నేను. యాప్ 1 ఇంట్రో. సో మొత్తం 3 భాగాలు ఉన్నాయి ఈ కమాండ్‌లో చూడండి. మిస్టర్ ఎన్‌పిఎం క్రియేట్ రియాక్ట్ యాప్ యాప్ 1 ఇంట్రో. ఓకే. ఇక్కడ నేను స్పేస్ లేకుండా ఎట్లైనా ఇచ్చుకోవచ్చు. ఇది నాకు సంబంధించింది. మన ఇష్టం. యాప్ 1 అని, యాప్ 2 అని ఏమన్నా ఇచ్చుకో. నువ్వు అండర్ స్కోర్ పెట్టుకో, లేదా ఐఫోన్ పెట్టుకో, ఇంట్రో ఇవంతా ఏమన్నా పెట్టుకో. ఇది మనకు సంబంధించింది. బట్ ఈ 2 భాగాలు ఖచ్చితంగా ఎన్‌పిఎం అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి, క్రియేట్ ఐఫోన్ రియాక్ట్ ఐఫోన్ యాప్ అని ఇవ్వాల్సిందే. నో చేంజెస్. సో మొదటిది ఎన్‌పిఎం మిస్టర్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ వాడితో మాట్లాడుతున్నారు. వాడిని ఏం చేయమంటున్నారు? రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేయమంటున్నారు. ఇక్కడ మీరు మీ అప్లికేషన్ యొక్క పేరిస్తున్నారు. సో ఇప్పుడు నేను టీమ్ 23 రియాక్ట్ చేస్తే ఇక్కడే ఓపెన్ అయిపోతుంది అప్లికేషన్. ఇక్కడ బయట క్రియేట్ అయిపోతుంది. బట్ మనకి ఎక్కడ కావాలి అప్లికేషను? రియాక్ట్ చేసి లోపల కావాలా. సో సిడి రియాక్ట్ చేసి ఇప్పుడు నేను రియాక్ట్ చేసి లోపల ఉన్నాను. ఇప్పుడు ఎన్‌పిఎం లేదా ఎన్‌పిఎక్స్ 2 వాడొచ్చు. ఎన్‌పిఎక్స్ అన్నా, ఎన్‌పిఎం అన్నా అదే. క్రియేట్ రియాక్ట్ యాప్ యాప్ 1 ఇంట్రో. ఆటోమేటిక్‌గా అదొక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసి మనకిచ్చేస్తుంది. దానిని మనం యూజ్ చేసుకోబోతున్నాం. ప్లస్ ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనకు కొన్ని డిపెండెన్సీస్ ఈ మొబైల్‌లో ఎన్ని లక్షల ఫైల్స్ ఉన్నాయి మీకెవరికైనా తెలుసా? ఈ మొబైల్ రన్ అవ్వాలి అంటే 1, 2 కాదు. కొన్ని లక్షల ఫైల్స్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ రన్ అవ్వాలంటే కొన్ని కోట్ల ఫైల్స్ ఉన్నాయి. హలో! చెప్పండి. అమ్మా చెప్పమ్మా. ఏమ్మా ఏం ఇప్పుడైంది?
నేనేమంటున్నానంటే స్వీట్ జ్యూస్ అట్లా అయిపోయిందనేసి అప్పుడు 2 సంవత్సరాలు స్పెక్స్ వేసుకోండి. మనకి అప్పుడు ఇది స్పెక్స్ వల్ల కాదు ఇవాళ నాకు ఎలా డిగ్రీ వల్ల పనులు సిస్టమ్స్ నార్మల్ బదులు లిక్విడ్ చేసుకొని స్పెక్స్ చేస్తాను. అప్పుడు ఎక్కువ ఒకసారి నాకు ఎక్కువ లైట్ చూసాను బ్లిక్ చూసాను ఎక్కువ బ్లిక్ చేస్తాను. ఎక్కువ లైట్స్ ఇస్తాను. సో ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఇది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 ఫైల్స్. ఓకే, ఫస్ట్ రీడ్మీ అనే ఫైల్తో స్టార్ట్ చేస్తాం. ఇది జస్ట్ ఇన్స్ట్రక్షన్స్. మనం క్రియేట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఎలా రన్ చేయాలి అనేది మాత్రమే ఇన్స్ట్రక్షన్స్. గెట్టింగ్ స్టార్టెడ్ విత్ రియాక్ట్ క్రియేట్ యాప్. దిస్ ప్రాజెక్ట్ వాజ్ బూట్ స్ట్రాప్డ్ అంటే క్రియేట్ చేయబడింది. ఎలా క్రియేట్ చేయబడింది అంటే క్రియేట్ రియాక్ట్ యాప్ అనే లైబ్రరీ ద్వారా క్రియేట్ చేయబడింది. అవైలబుల్ స్క్రిప్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ డైరెక్టరీ యూ కెన్ రన్, టెస్ట్, బిల్డ్, ఎజెక్ట్. 4 పనులు చేయొచ్చు. రన్ అంటే ప్రాజెక్ట్ని రన్ చేయడం, టెస్ట్ అంటే ప్రాజెక్ట్ని టెస్ట్ చేయడం, ప్రాపర్గా కోడ్ అంతా కరెక్ట్గా ఉందో లేదో టెస్ట్ చేయడం. బిల్డ్ అంటే ఈ ప్రాజెక్టు మనం క్రియేట్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ ఎంత తెలుసా? 240 MB. చూపిస్తాను చూడండి. ఒకసారి రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేస్తే ఏంటి, ఒకసారి రియాక్ట్ ప్రాజెక్ట్ మనం కానీ క్రియేట్ చేస్తే 240 MBల డేటాతో ఒక బ్లాంక్ ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఒక బ్లాంక్ ప్రాజెక్ట్ క్రియేట్ అవడానికి 247 MBల డేటా కావాలి. అన్ని ఫైల్స్ జనరేట్ అయితేనే ఒక బ్లాంక్ ప్రాజెక్ట్ మీకు క్రియేట్ అవుతుంది బాస్. కానీ ఈ ప్రాజెక్ట్ని లైవ్లో ఎత్తుకొని పోయి పెట్టాలి అంటే మనం 248 MBలు యూజ్ చేయము. దీనిని కంపైల్ చేసి దీనిని బిల్డ్ చేసి 1 MBనో 1/2 MBనో వస్తుంది అంతే. లైవ్లో పెట్టాలి అంటే 247 MBలు కాదు. మరి డెవలప్మెంట్ టైంలో మాత్రం సార్ ఎందుకు సార్ అంతంటే ఆ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనకు అంత ఇది కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఆండ్రాయిడ్ గురించి విన్నారో లేదో, ఆండ్రాయిడ్ కోర్స్ గురించి. ఆండ్రాయిడ్ సెటప్ మాత్రం దాదాపు 5-6 జీబీలు సాఫ్ట్వేర్. సిస్టంలో మీరు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఒక చిన్న యాప్ డెవలప్ చేయాలంటే కంప్లీట్ సెటప్ ఎంత తెలుసా? 5-6 జీబీల సాఫ్ట్వేర్ని తీసుకునేసి దాని ద్వారా మీరు బిల్డ్ చేస్తారు. అట్లా ప్రాజెక్టు ఫస్ట్ క్రియేట్ అయ్యేటప్పుడు 247 MBల డేటా క్రియేట్ అవుతుంది. కానీ దీనిని లైవ్లో పెట్టాలంటే దీన్ని అట్నే ఎత్తుకొని పోయి లైవ్లో పెట్టాం. దీనిని బిల్డ్ చేయడం అంటే ఏం తెలుసా? మొత్తం కంపైల్ చేసి ఎంత అవసరమో అది మాత్రం ఎత్తుకొని పోయి లైవ్లో పెడతాం. అలా లైవ్లో పెట్టాలి అంటే, బిల్డ్ చేయాలంటే దానికి ఒక లైబ్రరీ, స్టార్ట్ చేయాలంటే దానికి ఒక లైబ్రరీ, ఓకే, అప్లికేషన్ డీబగ్ చేయాలంటే దానికి ప్రతి ఒక్క యాక్టివిటీకి ఒక కోడ్ రాసేసి ఉంటారు. ఇక్కడ చూసారంటే రియాక్ట్ జేఎస్ లోపల ఈ నోడ్ మాడ్యూల్స్ అని ఉంది చూడండి. ఈ నోడ్ మాడ్యూల్స్లో కొన్ని వందల ఫైల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫైల్ కూడా కాదు అది. ఆ ఫోల్డర్ లోపల మళ్ళా ఇంకొన్ని ఫైల్స్. మన మొబైల్ కొన్నప్పుడు మొదటి ఫోన్ కాల్ కూడా చేయడానికి ముందే కొన్ని లక్షల కొద్ది ఫైల్స్తో వాడు ఇస్తాడు నీకు మొబైల్. నీకు మనం అడగం కదా, నేను ఇంకా ఏమీ చేయలే కదా, నువ్వు ఎందుకు ఇన్ని ఫైల్స్ ఉండేట. వాడు ఎవడేమంటాడు 128 GB స్టోరేజ్ అంటాడు. కానీ దీన్ని నీకు 128 GB ఉంటుందా? సిస్టమే 36, 30, 40 జీబీలు స్టోరేజ్ ఆక్యుపై చేసుకుంటుంది. నువ్వు ఏదైనా ఉపయోగం అడుగా.
నువ్వు నాకు 128 జీబీ ఏంటి కదా, అది 128 జీబీ లేదు కదా, నీ సిస్టంలో ఉండే డేటా అనే రబ్బా, అది నాకే లేదు, నీ కెపాసిటీ అయితే 128 జీబీ. అది ఇక్కడ కథ. సో ఈ అప్లికేషన్ మనం స్టార్ట్ చేసిన, ఈ అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సినటువంటి ఫైల్స్ 247 ఎంబీల డేటా. ఆ 247 ఎంబీలు కూడా నువ్వు టైప్ చేస్తావే కమాండ్, ప్రతి ఒక్క కమాండ్ రన్ అవ్వాలంటే అదే గాల్లో నుంచి వచ్చి రన్ అవుతుందా? లేదు. ఆ కమాండ్‌ని సపోర్ట్ చేసేదానికి వాడు ఆల్రెడీ ఫైల్స్ రాసి పెట్టిండోడు వాడు. ఇప్పుడు నేను ఈ ప్రాజెక్ట్‌ని రన్ చేయాలబ్బా! ప్రాజెక్ట్‌ని రన్ చేయాలంటే వీడు ఇచ్చుంటాడు. ఇన్ దిస్ ప్రాజెక్ట్ డైరెక్టరీ యూ కెన్ రన్ npm start. npm start అనే కమాండ్ రన్ చేస్తే రన్స్ ది యాప్ ఇన్ ది డెవలప్‌మెంట్ మోడ్. ఇన్ని రోజులు మనం ఏం చేస్తా ఉంటిమి? హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని పట్టుకొనేసి పోయి లైవ్ అని కొట్టేస్తా ఉంటిమి. ఇంకా ఆ పప్పులు ఉడకదు. అది హెచ్‌టీఎంఎల్‌తో కెల్ కథం. రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్‌ని రన్ చేయాలి అంటే నువ్వు రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి ఈ ప్రాజెక్ట్‌ని టెర్మినల్‌లో ఓపెన్ చేసుకొని, ఏ ప్రాజెక్ట్‌లో ఉండావో ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకునేసి, ఇక్కడ నేను npm స్టార్ట్ అనే ఒక కమాండ్ ఇస్తాను. ఏ ఫోల్డర్ లోపలైతే నువ్వు npm స్టార్ట్ అని ఇస్తావో ఆ npm స్టార్ట్‌తో ఏం చేయాలని దానికి ఎలా తెలుస్తుంది? ఈ ఫోల్డర్‌లో ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ పేరు package.json. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఫోల్డర్‌లో అయితే మనం కమాండ్ ఇస్తామో ఆ కమాండు ఆ ఫోల్డర్‌కే చెందుతుంది. ఆ ఫోల్డర్‌లో ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ పేరు package.json. ఆ package.jsonలో ఈ కమాండ్ ఉంటుంది ఎక్కడో ఒక చోట. సో నువ్వు npm స్టార్ట్ అయిన వెంటనే ఇది మురళి కొనుక్కున్నాడు కదా ల్యాప్‌టాప్, నేను మురళి చెప్పిన వెంటనే నేను రన్ ఏ ఫోల్డర్ నుంచి నువ్వైతే ఆ కమాండ్ టైప్ చేస్తావో ఆ ఫోల్డర్‌లో నువ్వు టైప్ చేసిన కమాండ్‌కి సరిపోయే డాక్యుమెంట్ ఉండాలి. ఏది పడితే అది ఇచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ అవ్వంటే కుదరదు. నువ్వు లాజిక్‌గా ఆలోచించాలి. నేను ఎక్కడున్నాను? యాప్ 1 ఇంట్రోలో ఉన్నాను. ఏం కమాండ్ రన్ చేస్తున్నాను? npm స్టార్టు. బట్ మురళి సార్ ఏమన్నాడు? ఈ npm స్టార్ట్ అనేది ఈ ఫోల్డర్‌లో ఎక్కడో ఒక చోట ఉండాలి అన్నాడు గదా! ఎక్కడ? సో, యాప్ 1లోకి వెళ్ళామంటే ఆ ఫైల్ పేరు package.json. దీని లోపలికెళ్ళి ఇక్కడెక్కడైనా ఉందా చూడు స్టార్ట్ అని. లైన్ నంబర్ 15లో స్టార్ట్ అని ఉంది. కానీ నేనేమో npm స్టార్ట్ అన్నాను. ఈడ స్టార్ట్ అని ఉంది. స్టార్ట్ అన్నా, npm స్టార్ట్ అన్నా, npm రన్ స్టార్ట్ అన్నా సేమే. సో, npm స్టార్ట్ ఉండొచ్చు. npm రన్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఏదైనా అది చూసేది స్క్రిప్ట్స్‌ని మాత్రమే. స్క్రిప్ట్స్‌లో ఉండేటటువంటి కమాండ్‌లే మనం ఉపయోగించబోతున్నాం. కాబట్టి npm రన్ స్టార్ట్ అన్న వెంటనే అదేం చేస్తుంది? package.jsonలోకి వస్తుంది. కమాండ్‌ని ఇక్కడ ఎతుకుతుంది. ఇక్కడ npm రన్ స్టార్ట్ అంటే, ఓహో! ఇక్కడ రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్స్ అని ఉంది. మరి రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్స్ ఎక్కడుంది? ఇదే ప్రాజెక్ట్‌లో నోడ్ మాడ్యూల్స్‌లో ఈ పేరుతో ఉంటది ఏదో ఒక ఫోల్డర్. ఈ ఫోల్డర్ ట్రిగ్గర్ అవుతుంది. ఇదేం చేస్తుంది? అప్లికేషన్ మొత్తం కోడ్‌ని తీసి, కంపైల్ చేసి నీకు బ్రౌజర్‌కి పంపిస్తుంది. 247 ఎంబీల ఫైల్స్ ఇక్కడున్నా, బ్రౌజర్‌లో పోయి ఓపెన్ అవ్వబోయేది ఒక హెచ్‌టీఎంఎల్, ఒక జావా స్క్రిప్ట్, ఒక సీఎస్ఎస్ అంతే. మరి 200 ఎంబీల ఫైల్స్ మీరు చెప్తున్నట్టు కొన్ని వేల, లక్షల ఫైల్స్ 3 ఫైల్‌లుగా ఎలా మారింది? అది ఎలా డిస్‌ప్లే అయ్యింది అనంటే, బిహైండ్ ద స్క్రీన్ ఇంత ప్రాసెస్ జరుగుతుంది.
మనం ఇచ్చేటటువంటి కమాండ్ ప్యాకేజ్ డాట్ జేసన్లో ఉండే కమాండ్ మ్యాచ్ అయితే ఇది దీనికి ఎదురుగా ఉండేటటువంటి నోడ్ మాడ్యూల్లో ఉండేటటువంటి లైబ్రరీ ట్రిగ్గర్ అయితే ఇది కూడా ఏం చేస్తుంది, మన రియాక్ట్ జేఎస్ ఫోల్డర్లో ఉండేటటువంటి కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ ఓవరాల్ లాజిక్ అయితే ఇది. మనం ఇచ్చే కమాండ్ ఫస్ట్ ప్యాకేజ్ డాట్ జేసన్కి వెళ్తుంది. సరే, సపోజ్ ఇక్కడ స్టార్ట్ బదులు మురళి అని ఉందనుకో, అప్పుడు నేను ఇక్కడ npm రన్ మురళి అని ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ శేఖర్ అని ఉంది అనుకో, అప్పుడు నేను ఇక్కడ అంటే ప్యాకేజ్ డాట్ జేసన్లో శేఖర్ అనే ఒక కమాండ్ ఉంది, వెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చెయ్యి అని అంటున్నావు. శేఖర్ ఆపోజిట్ గా ఉండే కమాండ్ ఏది, రియాక్ట్ స్క్రిప్ట్ స్టార్ట్స్, అది నోడ్ మాడ్యూల్స్ లో ఉంటుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. అది ఏం చేసింది చూడండి ఇక్కడ. సో ఇమీడియట్ గా అది మొత్తం నోట్ దట్ ద డెవలప్మెంట్ బిల్డ్ ఈజ్ నాట్ ఆప్టిమైజ్ టు క్రియేట్ ప్రొడక్షన్ బిల్డ్ యూజ్ npm రన్ బిల్డ్. ఓకే, చూడండి అప్లికేషన్ అయితే ఏమైంది, ఇక్కడ ఓపెన్ అయింది. లోకల్ హోస్ట్ 3001లో మన రియాక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. ఇది ఓపెన్ అయితే అప్లికేషన్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అయినట్టు లెక్క. ఇక్కడ చూడండి ఏమేమి ఫైల్స్ ఉంది ఇక్కడ. స్టాటిక్లో ఒక జేఎస్, దాంట్లో బండల్ డాట్ జేఎస్, అదేదో ఇమేజ్లు, ఇది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఇదే బస్ మన దగ్గర ఉన్న 200 MBలకి చూడండి రియాక్ట్ జేఎస్లో యాప్ డాట్ ఇంటర్ అనే ఫోల్డర్ ఇక్కడ ఓపెన్ అయిందంట. ఆ ఓపెన్ అయ్యే క్రమంలో వాటి దగ్గర ఉండే ఫైలు ఒక జేఎస్ ఫైలు, ఒక హెచ్టిఎంఎల్ ఫైలే అంట. మరి మన 247 MBల ఫైల్ ఏమైపోయింది, అది డెవలప్మెంట్ కోసం మాత్రమే. రన్ అయ్యేటప్పుడు నీకు ఎగ్జిక్యూట్ అవ్వబోయేది ఇది. ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారంటే, ఇలాంటి ప్రాసెస్ చేయడానికి డిఫరెంట్ లైబ్రరీలు ఉన్నాయి. బేబెల్ అని, బిఏబిఎల్ బేబెల్ అని, వెబ్ ప్యాక్ అని, వీటి గురించి మళ్ళీ చూస్తాం. బట్ నేనేం చెప్తున్నానంటే, ఒక రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇంత పెద్ద తతంగం ఉంది. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ టు ది కోడ్. ఫోల్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను ఇంతసేపు నేను. వన్స్ అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు రీడ్ ఎంటీ. ఈ ప్రాజెక్టు రన్ అవ్వాలంటే ఏ కమాండు, బిల్డ్ అవ్వాలంటే ఏ కమాండు, ప్రాజెక్ట్ టెస్ట్ చేయాలంటే ఏ కమాండు అనేసి మనం ఇక్కడ చూసాం. ప్రాజెక్ట్ టెస్ట్ అంటే మనం టెస్టర్ కాదు కదా, మనం అప్లికేషన్ ఎందుకు టెస్ట్ చేయాలి అంటే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. టెస్టర్ అనేవాళ్ళు వేరే, డెవలపర్ చేసే టెస్ట్ వేరే. టెస్టర్ అనేవాడు ఏం చేస్తాడు అంటే, సపోజ్ ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో నువ్వు వర్క్ చేస్తా ఉన్నావు. నువ్వేం చేస్తా ఉన్నావు, వర్క్ చేసే క్రమంలో పొరపాటున నువ్వు చేసిన కోడ్ వల్ల ఆ కార్ట్ అనేది ఎగిరిపోయింది. ఇప్పుడు కార్ట్ లేదు చూడండి, కార్ట్ అనేది ఎగిరిపోయింది. సో ఇమీడియట్గా బట్ అప్లికేషన్ అయితే ఏడా ఫెయిల్ కాలే, ఎక్కడ ఎర్రర్లే, పర్ఫెక్ట్గా ఉంది. నీకు ఏదైనా ఎర్రర్ ఉండి అప్లికేషన్ ఓపెన్ కాకపోతే కదా మనకి ఇబ్బంది. అప్లికేషన్లో అయితే ఎర్రర్ లేదు కదా, అర్థమైందా? సో నువ్వేం చేసినావు, వేరే ఎక్కడో వర్క్ చేసినావు, దానివల్ల కార్ట్ ఎగిరిపోయింది. నీ ఉద్దేశం కార్ట్ పైన లేదు, నువ్వు వర్క్ చేస్తా ఉన్న రిక్వైర్మెంట్ ఏదో, బట్ దీనివల్లే కార్ట్ ఎగిరింది. బట్ అప్లికేషన్ అయితే ఏమి ఎర్రర్ రాలేదు. టైం అయిపోయింది, 9:10 అయిపోయింది, ఫ్రైడే ఈవినింగ్, ఫ్రెండ్స్ కూడా సాటర్డే సండే మనం ఎంజాయ్ చేయాలా, అక్కడ టకటకట కానీ లైవ్లో కొట్టేసి పోతా ఉంటాం.
అయిపోయింది పని. నీకు ల్యాప్‌టాప్ ఏం లే, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోద్ది గోవాకి. ఈ 2 రోజులు ప్రపంచం తలకిందులైనా నిన్నెవడు కాంటాక్ట్ చేయలేడు. కార్ట్ లేదు. కొన్ని వందలు కాదు, వేల కోట్ల బిజినెస్ బ్లాక్. దాని క్రెడెన్షియల్ నీ ఒకడి దగ్గర ఉంది. వేరే ఇంకెవడు ఏం చేయగలరు. ఇమాజిన్ ద సిట్యుయేషన్. సో, కాబట్టి ప్రొసీజర్ ఏం చేశారంటే, యాస్ ఎ డెవలపర్ నువ్వు ఏ వర్క్ చేసినా, ఆ వర్క్ ఫస్ట్ ఇవ్వాల్సింది టెస్టర్‌లకి. వాడు కార్ట్ ఉందా? కార్ట్‌లో ప్రొడక్ట్ యాడ్ అయిందా? డిలీట్ అయిందని మొత్తం ఒకసారి టెస్ట్ చేసేసి, అన్నీ వర్క్ అవుతా ఉందని చెప్పిన తర్వాతనే అది ప్రొడక్షన్‌కెళ్తుంది. ఇది యాక్చువల్‌గా టెస్టర్ చేసే పని. మరి మనం చేసే పనేమిరా అంటే, నువ్వు రాసిన కోడు కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనే దాని కోసం నువ్వు సెపరేట్‌గా టెస్ట్ కేసెస్ రాస్తావు. అంటే సపోజ్ నేను శేఖర్‌కి ఒక పని చెప్తాను. శేఖర్, నేను నీకు 2 నంబర్‌లు ఇస్తాను. ఆ 2 నంబర్‌లు కాలిక్యులేట్ చేసి నాకు రిజల్ట్ చెప్పు. జశ్వంత్ కూడా చెప్తాను. నేను ఈ పని ఇచ్చినాను శేఖర్‌కి. తను కరెక్ట్‌గా చేస్తున్నాడా లేదా నువ్వు ఒకసారి వెరిఫై చెయి. అటని చెప్తాను నేను. సో, శేఖర్‌కు ఇచ్చినటువంటి కోడ్ కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చెక్ చేయడానికి నేను ఇంకో కోడ్ రాస్తాను. అర్థమైందా? అది డెవలపర్ చేసే టెస్ట్. డెవలపర్ రాసే టెస్ట్ కేసెస్ ఒక కోడ్ కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుందా వెరిఫై చేయడానికి ఇంకొక కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేయడం. ఈ కోడ్‌లు ఏమిరంటే ఒకసారి 2, 4 అని పంపించి టెస్ట్ చేస్తాను. 2 + 4 షుడ్ బి 6 సక్సెస్. 2, -4 అని పంపించి ఒకసారి టెస్ట్ చేస్తాను. 2, స్ట్రింగ్ 4 ఒకసారి చెక్ చేస్తాను. 2 అన్‌డిఫైన్డ్‌లు చెక్ చేస్తాను. 2 నల్లులు చెక్ చేస్తాను. డిఫరెంట్ సినారియో. 2 నంబర్‌లు ఇస్తే శేఖర్ ఎట్లా కాలిక్యులేట్ చేస్తాడు? ఒక నంబరు, ఒక స్ట్రింగ్ ఇస్తే శేఖర్ ఎలా కాలిక్యులేట్ చేస్తాడు? ఒకే నంబర్ ఇస్తే శేఖర్ ఎలా కాలిక్యులేట్ చేస్తాడు? ఏమీ ఇవ్వకపోతే శేఖర్ ఎలా కాలిక్యులేట్ చేస్తాడు? ఇన్ని సినారియోస్ నేను నా కోడ్ గురించి చెక్ చేసుకోవాలి. ఇది కార్ట్‌తో సంబంధం లేదు బాస్. కార్ట్ ఉందా లేదా, ఇమేజ్ వచ్చిందా లేదా నాకు సంబంధం లే. నేను రాసిన కోడ్ ఏదైతే 2 నంబర్లు యాడ్ చేయడానికి నేను కోడ్ రాశానో ఆ కోడు 2 నంబర్లు ఇస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక నెంబరు ఒక స్ట్రింగ్ ఇస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, 2 స్ట్రింగ్లు ఇస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, ఏమీ ఇవ్వకపోతే ఎలా బిహేవ్ చేస్తుంది, 2 నల్లులు ఇస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, 2 అన్‌డిఫైన్డ్‌లు ఇస్తే ఎలా బిహేవ్ చేస్తుంది. ఇన్ని విధాలుగా నేను టెస్ట్ చేయడానికి నాకు నేనుగా రాసుకునే కోడే టెస్ట్ కేసెస్. ఇక్కడ ఉంటాయి చూడండి టెస్ట్ కేసెస్. ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్లో app.js అనేది ఫైల్, యాక్చువల్గా కాంపోనెంట్ ఫైల్. ఈ కాంపోనెంట్ ఫైల్లో ఈ ఫైల్ని టెస్ట్ చేయడానికి వాడు ఒక టెస్ట్ ఫైల్ రాసుకుంటాడు. వాడు ఏమంటున్నాడు, ఈ టెస్ట్ ఫైల్లోకి వెళ్ళి సో యాప్ కాంపోనెంట్ అనేది ఉండాలి. ఆ యాప్ కాంపోనెంటు లర్న్ రియాక్ట్ అనేటటువంటి టెక్స్ట్ ఉండాలి అని అంటున్నాడు. అంటే వాడు క్రియేట్ చేసినటువంటి కాంపోనెంట్లో ఈ 2 పదాలు ఉండాలంట. మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి చూడండి. లర్న్ రియాక్ట్ అని ఉందా? అంటే వాడే కాంపోనెంట్ క్రియేట్ చేసినాడు. ఆ కాంపోనెంట్లో ఈ టెక్స్ట్ ఉందా? ఈ టెక్స్ట్ ఉంటే నేను క్రియేట్ చేసినటువంటి కోడ్ కరెక్టు. అటెండ్. ఫర్ ఎగ్జాంపుల్, పొరపాటున ఈ పర్టికులర్ app.jsలో లర్న్ రియాక్ట్ బదులు లేటెస్ట్ ఎర్ర త్రో చేయలేడా. కానీ వాడు రాసిన టెస్ట్ ఫైల్లో వాడు ఏం టెక్స్ట్ ఎత్తుతున్నాడు, కానీ ఇక్కడ కోడ్లో ఏముంది? సో వాడు రాసింది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. మన కంటికి అయితే కనిపిస్తూ ఉంది. ఈ పర్టిక్యులర్ కోడ్ని ఎత్తుకొని పోయి లైవ్లో పెట్టడానికి ముందు మనం బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసేటప్పుడు
నీ కాంపోనెంట్లో లర్న్ రియాక్ట్ కదా ఉండాలా, ప్లస్ లర్న్ రియాక్ట్ లేటెస్ట్ అని కదా ఉంది. సో దెర్ ఈస్ ఏ ప్రాబ్లం. ఇది మన డెవలపర్ డ్యూటీ. మరి ఇక్కడ ఎర్ర త్రో చేయలేదు కదా సార్ అంటే, లర్న్ రియాక్ట్ ఉన్నాయి, అది లోకల్లో ఓకే ప్రాబ్లంలే, ప్రొడక్షన్కి వెళ్ళాలంటే ప్రాబ్లం. అది కనిపెట్టాలంటే మనం ఈ అప్లికేషన్ బిల్డ్ చేయాలి. npm రన్ బిల్డ్. నాకు ఎలా తెలుస్తుంది బిల్డ్ అనే కమాండ్ రన్ చేయాలని? package.jsonలో బిల్డ్కి ఒక కమాండ్ ఉంది, నేను దీన్ని రన్ చేస్తాను. సారీ, npm run test. సో ఇక్కడ కూర్చుంది. ఓకే, వీడు జస్ట్ టు బీ ఇన్ ది డాక్యుమెంట్ అన్నాడు, అంటే ఏదో టెక్స్ట్ అక్కడ ఉండాలా. ఇది పలానా ఉండాలని ఏం లే. పలానా ఉండాలంటే నేనేం చేయాలా? app.tsలోకి వెళ్ళి లేపేస్తాను కంప్లీట్గా. లేపి నువ్వేదో లేబుల్ లేని రియాక్ట్ అని ఉండాలి ఏంటివి కదా, అది లేదు అనేసి. ఓకే, ప్రస్తుతానికి దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, అది మళ్ళీ ఫైనల్గా చూస్తాం. బట్ ఇది డెవలపర్గా మనం చేసేటటువంటి, మనకు ఫేస్ చేసేటటువంటి ఇష్యూస్. ఇది వేరే, టెస్టర్లు రన్ చేసేటటువంటి ఇష్యూ వేరే. ఇవంతా టెస్ట్ చేయడానికి మనకు ఈ కమాండ్లు అనేది ఉపయోగపడతాయి. టెస్ట్ చేయడం అంటే ఇది, బిల్డ్ చేయడం అంటే 200 MBని కాస్త 1 MBగా చేయడం, బిల్డ్ చేయడం. రన్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ ఉంది కదా, దీన్ని యాక్చువల్ విల్ గో బ్యాక్ టు స్టార్ట్. npm రన్ స్టార్ట్. ఓకే, సో ఇది అప్లికేషన్ని క్రియేట్ చేసేది. ఇప్పుడు నేనేమేం చెప్పాను మీకు? ఓకే, ఇది బిల్డ్ అవసరం లేదు, దీన్ని డిలీట్ చేద్దాం, అలా చూద్దాం. రీడ్మీ అంటే ఏంటి చెప్పాను, package.json అంటే ఏంటి చెప్పాను, ప్యాకేజ్ lock.json అంటే ఈరోజు 2024 జూలై 22. నేను ఈరోజు రియాక్ట్ జేఎస్లో ఒక ప్రాజెక్ట్ గురించి మీకు చెప్పాను. 2025 జూలై 22కు అన్ని లైబ్రరీలు సేమ్ వెర్షన్లో ఉంటుందా? ఖచ్చితంగా వెర్షన్స్ మారుతాయి, అవునా? వెర్షన్స్ మారినప్పుడు ఇదొక వెర్షన్లో ఉంటుంది, అదొక వెర్షన్లో ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ రావడంతో అప్లికేషన్ ప్రాపర్గా రన్ కాకపోవచ్చు, డిఫరెంట్ వెర్షన్స్. ఓకే, సో నార్మల్గా ఆ ఇష్యూస్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన యాప్ మొబైల్లో కూడా ఏదైనా పాత అప్లికేషన్ లేటెస్ట్ ఆండ్రాయిడింగ్ సిస్టమ్తో సపోర్ట్ చేయదు, మన టీవీలో కూడా ఇష్యూస్ ఉంటాయి. అలా ఓ సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో ఎప్పుడైతే నువ్వు అప్లికేషన్ క్రియేట్ చేసినావో ఆ డేట్లో ఏ వెర్షన్స్ అయితే ఉన్నాయో వాటిని వాడితేనే నీ అప్లికేషన్ బాగా పనిచేస్తుంది. అప్పుడు వచ్చి నువ్వు ఆ రోజు లేటెస్ట్ తీసుకుంటావు అనుకో, అప్లికేషన్స్ పనిచేయవు. సో ఈ ప్యాకేజ్ lock.json ఏం చేస్తుందిరా అంటే, ఏ రోజు ఏ మూమెంట్ అయితే నువ్వు అప్లికేషన్ క్రియేట్ చేసినావో ఆ రోజు ఆ మూమెంటు ఈ నోడ్ మాడ్యూల్స్లో ఉండేటటువంటి అన్ని ఫైల్స్ యొక్క వెర్షన్స్ చూడండి, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి.
అన్ని ఫైల్ యొక్క జాతకం మొత్తం ఇది క్యాప్చర్ చేసి పెట్టుకుంటుంది. నోడ్ మాడ్యూల్స్లో ఉండేటటువంటి చిట్ట చివరి ఫోల్డర్ వరకు ఈరోజు ప్రాజెక్టు రన్ అవ్వడానికి ఈ ఫైల్స్ అన్నీ కావాలి, ఈ వెర్షన్ ఫైల్స్ కావాలి, ఏది పడితే అది కాదు. అర్థమైందా? సో ఈ డేటా అంతా కలిగి ఉండే ఫైలే ప్యాకేజ్ లాక్డౌన్ చేసాం. ఇది క్లియరా? నెక్స్ట్ గో టు గిట్ ఇగ్నోర్. ఒక ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంత అన్నాను నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అవ్వడానికి? సో ఈ ప్రాజెక్ట్ని నేను గిట్హబ్కి పంపించి దాన్ని నువ్వు ఇన్స్టాల్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేయడానికి నీకు ఎంత డేటా కావాలి? ఓకే, ఈ ప్రాజెక్ట్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలన్నా ఇంత తతంగం ఉంది. సో ప్రతిసారి ఈ 200 MBలు వెళ్ళడం రావడం అవసరం లేకుండా ఈ నుంచి కోడ్ కమిట్ చేసేటప్పుడు నోడ్ మాడ్యూల్ని పట్టించుకోకు. నోడ్ మాడ్యూల్లో ఉండే 200 MBలు నీకు వద్దు. పోనీ నోడ్ మాడ్యూల్లో ఉండే 200 MBలు ఎత్తేస్తే మిగిలిన డేటా ఎంత? నోడ్ మాడ్యూల్లోకి వెళ్ళి నోడ్ మాడ్యూల్ తీసే బస్. నో కమ్ బ్యాక్, నో సీ ద డేటా. ఇప్పుడు ఎంత ఉంది? నాట్ ఈవెన్ 1 MB. ఎంటైర్ ప్రాజెక్టు నేను గిట్హబ్కి పంపించాలంటే నోడ్ మాడ్యూల్ని వదిలేస్తే ఇంత పంపిస్తాను, నోడ్ మాడ్యూల్ని కలిపేస్తే 247 MB. సో దిస్ గిట్ ఇగ్నోర్ ఫైల్ గిట్హబ్కి చెప్తుంది ఏమని? నోడ్ మాడ్యూల్ మనకు వద్దు. ఇక్కడ చూసారంటే గిట్హబ్లో ఏ ఫోల్డర్ని వద్దంటుంది? ఇగ్నోర్ నోడ్ మాడ్యూల్స్, ఇగ్నోర్ .pnp, ఇగ్నోర్ .pgs, ఇగ్నోర్ .folder, ఇగ్నోర్ .build. వీటినన్నిటినీ నువ్వు ఈ నుంచి కోడ్ కమిట్ చేసేటప్పుడు దీనిలో ఉండే కోడ్ పోదు. ఓకే, ఎప్పుడైతే నేను అక్కడ నోడ్ మాడ్యూల్స్ని డెలీట్ చేసేసాను, ఇక్కడ చూడండి ఎర్రర్స్. మరి నోడ్ మాడ్యూల్స్ మళ్ళీ నేను రీస్టోర్ చేయాలంటే ఇటు కమాండ్ లైన్లోకి వెళ్ళి npm ఇన్స్టాల్ అనన్నా లేదా అయ్యనన్నా టైప్ చేయొచ్చు. npm ఇన్స్టాల్ అనే కమాండ్ రన్ చేస్తే ఇదేం చేస్తుంది తెలుసా? ఈ ఫోల్డర్లోకి వెళ్ళి package.json అన్నా లేదా ప్యాకేజ్ lock.json అన్నా ఉందా లేదా చూస్తుంది. సో ప్యాకేజ్ lock.json ఉంది. దీంట్లో ఉండేటటువంటి అన్ని ఫోల్డర్ని మరలా డౌన్లోడ్ చేస్తుంది. మళ్ళీ నోడ్ మాడ్యూల్స్ వచ్చేసింది. ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ చేస్తే ఎర్రర్ ఉండదు. ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్ వచ్చి లోకల్ హోస్ట్ 3000లో రన్ అవుతోంది. అందువల్ల 3000 కాకుండా ఇంకేమైనా రన్ చేయనా అని అడుగుతోంది. ఎస్ అనిస్తే ఓకే. ఇప్పుడు 3000 బదులు 3001లో రన్ అవుతుంది. వేరే ఎక్కడుంది నాది ఒకసారి చూస్తాను. కాదు, ఓకే. నౌ రీడ్మీ చెప్పాను, ప్యాకేజ్ చెప్పాను, ప్యాకేజ్ లాక్.డాట్ చెప్పాను, ఇగ్నోర్ చెప్పాను, సోర్స్ లాస్ట్లో వస్తాను. నోడ్ మాడ్యూల్స్ అయిపోయింది. పబ్లిక్ అంటే ఏంటంటే ఈ పబ్లిక్ అనే ఫోల్డర్లో మన మెయిన్ index.html లేదా ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఇమేజెస్, అసెట్స్ ఇవంతా పెట్టే ఫోల్డర్ పబ్లిక్. ఓకే, సో ఇఫ్ యూ గో టు పబ్లిక్,
ఇక్కడ ఇండెక్స్ డాట్, మనకు కావాల్సినటువంటి ఇమేజెస్లు ఇవంతా ఉంటుంది పబ్లిక్ ఫోల్డర్లో. నో ఫైనలీ సోర్స్. సో దీంట్లోకి వస్తే మరలా నాకు 1 2 3 4 5 6 7 8 ఫైల్స్ ఉన్నాయి. సిఎస్ఎస్లు 2 ఎత్తేస్తాను నేను. జేఎస్ ఎత్తేస్తాను నేను. నాకు లోగో అవసరం లేదు. సిఎస్ఎస్ ఫైల్ ఇష్యూ లోగో కూడా అవసరం లేదు. index.jsలో కూడా సిఎస్ఎస్ ఫైల్ ఇష్యూ. ఓకే, జేఎస్ ఇండెక్స్ రిపోర్టర్ వెబ్ విటల్ ఇది అవసరం లేదనుకుంటాను. setup.ts మిగిలిందన్నీ అనవసరమైందే. మనకు మెయిన్ కావాల్సింది ఒక కాంపోనెంట్, ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఫైల్. ఆ స్టార్టింగ్ ఫైలే ఇది index.js. ఈ ఫైల్ ఏం చేస్తుంది? document.getElementById రూట్ అంటే మన HTMLలో ఎక్కడో చోట రూట్ అనే ఎలిమెంట్ ఉందంట. ఆ రూట్ అనే ఎలిమెంట్ లోపలికి ఈ ప్రాజెక్ట్ ఎత్తుకుని పోయి పెడతా ఉంది. మన దగ్గర ఉండే ఏకైక HTML ఫైలు పబ్లిక్లో ఉండేటటువంటి ఫైలే. ఏదైనా రూట్ ఉందో చూడండి. సో ఈ ఇండెక్స్ డాట్ ఏం చేస్తుందంటే రియాక్ట్ ప్రాజెక్ట్ని తీసుకొని పోయి HTML ఫైల్లో పెడుతుంది. ఓకే, ఆ HTML ఫైల్ ఆ రియాక్ట్ ప్రాజెక్ట్ ఏమిరా అంటే ఒక కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ ఎలా ఉంటుందిరా అంటే మొత్తం డెలిట్ చేసి ఒకసారి చూపిస్తాను. కాంపోనెంట్ని ఎలా రాస్తాం? ఇది జావా స్క్రిప్ట్ HTML. కాంపోనెంట్ అంటే జస్ట్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఓకే, దీనిని మనం ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. సో ఇప్పుడు రిటర్న్ వెల్కమ్ టు React.js introduction. And let's go to the ఓకే. సో ఇప్పుడు నాకు app.js-తోనే ఉండాలన్నా మీరు వేరే పేరుతో కూడా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ jshwant.js. కాంపోనెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఫంక్షన్ jshwant రిటర్న్ వెల్కమ్ టు jshwant కాంపోనెంట్. సో దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ jshwant. ఓకే, దీన్ని తీసుకొని పోయి మనం డైరెక్ట్గా యాప్.js-లో పెట్టుకోవచ్చు లేదా index.js-లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం యాప్ బదులు అర్జెంటా ఓకే. సో ఈ విధంగా కాంపోనెంట్స్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ ద్వారా క్రియేట్ చేసి దాన్ని ఎత్తుకొని పోయి మనం React.js ప్రాజెక్ట్లో పెడితే ఆల్రెడీ మన నోడ్ మాడ్యూల్స్లో ఉండే వెనక ఉండేటటువంటి ఆ వేల కోట్ల సైనికులు ఈ కోడ్ని తీసుకొని కంపైల్ చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బ్రౌజర్లో పెట్టేస్తారు. నేనే పోయి బ్రౌజర్లో నేను ఏ చేంజెస్ చేయాల్సిన మనలో చూడడా
జస్ట్ సేవ్ చేశాను, బ్రౌజర్లోకి వెళ్ళే లోపు అది ఆటోమేటిక్గా అదే కనిపిస్తుంది. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ arranged properly. Okay, this is how you can create the React project and components. Okay, now మీరేం చేస్తారంటే ఈ ఫోల్డర్లోకి వెళ్ళి రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలని ప్రాక్టీస్ చేయండి. ఎలా వెళ్తారు అంటే, ఆల్రెడీ నేను ప్రాజెక్ట్ లోపల ఉన్నాను, ముందు బయట వచ్చేయాలి. cd space js డాట్. సో ఇక్కడ కమాండ్ ఏంటి, npx create react app to మేబీ ఏదో కాంపోనెంట్స్. ఈ విధంగా క్రియేట్ చేసి, నేను డెలీట్ చేసిన మాదిరి అన్ని ఫైళ్ళు డెలీట్ చేయకండి, డెలీట్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. బట్ మీ ఫోకస్ అంతా ఈ 2 ఫైల్ పైనే పెట్టుకోండి, index.js app.js. మిగిలింది మీకు సంబంధం లేదు ప్రస్తుతానికి. ఓ 4-5 సార్లు ప్రాజెక్టులు క్రియేట్ చేసి దాన్ని రన్ చేసి చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి చూడండి. మేబీ వీలైతే ఉండి చేసేసుకోండి, లేదా వెళ్ళి లంచ్ చేసేసి ప్రాక్టీస్ చేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు అట్లీస్ట్ ఒక 2 ప్రాజెక్టులు చేసేసి వెళ్ళండి. ఏదైనా ఎర్రర్స్ వస్తే నేను చూస్తాను, హెల్ప్ చేస్తాను, తర్వాత వెళ్తున్నాను.